టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే మనోజ్ని ఇంకా బాలు నిలదీస్తూ ఉంటాడు. నీ వల్ల నాకు 3000 డీజిల్ ఖర్చు వేస్ట్, మర్యాదగా నా 3000 నాకు ఇవ్వరా, లేకపోతే నా చేతిలో చచ్చావే నువ్వు అని మనోజ్ని ఇక బాలు తిడుతూ ఉంటే అప్పుడే రోహిణి ఆపుతావా నువ్వు ఇంకా అని గట్టిగా అరుస్తుంది. ఒక్కసారిగా మనోజ్ రోహిణిని చూసి షాక్ అయిపోతాడు. ఆనందంగా వెళ్ళి రోహిణిని గట్టిగా హక్ చేసుకుని, రోహిణి ఇంటికి వచ్చేసావా అని చెప్పేసి ఎమోషనల్ అవుతూ ఉంటే ఇది ప్రభావతి, సత్యం అలాగే బాలు, మీనా చూసి షాక్ అయిపోతారు. ఇక మనోజ్ అయితే, ఏంటి రోహిణి మాట్లాడవేంటి, నా మీద కోపం పోయిందా, నేను ఇదంతా కావాలని చేయలేదు రోహిణి, నన్ను క్షమించి రోహిణి అని హక్ చేసుకొని చెప్తూ ఉంటే ఇక పక్కనున్న బాలు, ఒరేయ్ నీ రొమాన్సు ఇలా బయట పెట్టేసి మమ్మల్ని ఇలా చేయమాకురా, చూడలేక చేస్తున్నావు, వదలరా బాబు, ఏదైనా ఉంటే మీ రూమ్లో చూసుకోండి, ఇక్కడ అందరి ముందు నాటకాలు ఆడకు అని వెనకాలనే ఇక వెంటనే మనోజ్ రోహిణిని వదిలేసి, రోహిణి అది మనోజ్ నువ్వేం నాకు చెప్పాల్సిన అవసరం లేదు, అయినా ఏంటి బాలు మనోజ్ని ఎందుకు అలా దబాయిస్తున్నావు, చూడమ్మా పాలరమ్మ, మీ ఇద్దరు బాగానే ఉన్నారు, మధ్యలో మీకోసం వెతికిన మేం పిచ్చోళ్ళమా ఏంటి, ఇందాక నుంచి చూస్తున్నాను దబాయిస్తున్నావు అంటూ చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు, ఇల్లు వదిలి వెళ్ళింది నువ్వు, చెప్పా చేయకుండా అందరికీ భయం తెప్పించింది నువ్వు, ఈ వీడైతే ఉద్యోగం లేకుండా రోడ్లమ్మట పార్కులమ్మట తిరిగిందే కాకుండా నాకు 3000 రూపాయల డీజిల్ ఈరోజు వీడి వల్ల ఖర్చయింది, ఏంటి దబాయిస్తున్నావు నన్ను, ఏంటి ఇప్పుడు నీకు ఆ 3000 ఇవ్వాలి అంతేగా, మనోజ్ని ఇలా తిట్టడం ఆపుతావా, డబ్బులిస్తే ఎందుకు ఆపను, ఆపేస్తాను అని వెనకాలనే రోహిణి 3000 తీసుకొచ్చి బాలు చేతిలో పెడుతుంది. ఇక మీనా, రోహిణి ఏం చేస్తున్నావు నువ్వు, విన్నావుగా మీనా బాలు ఏమంటున్నాడో, 3000 గురించి మనోజ్ని ఇలా అందరి ముందు చులకన చేయాల్సిన అవసరం లేదు, అందుకే ఇచ్చాను, అయినా మనోజ్ ఉద్యోగం చేయకపోయినా మీ మీద ఏమీ బర్డన్ కావట్లేదు కదా, నేను ప్రతి నెల ఈ ఇంటి ఖర్చులకి డబ్బులు ఇస్తున్నాను, మనోజ్ ఇవ్వకపోయినా నేను ఇస్తున్నాను కదా, మరి ఎందుకు బాలు అలాగే నువ్వు మనోజ్ని వేలెత్తి చూపిస్తున్నారు అని వెనకాలనే ఇక ప్రభావతి, చాలా బాగా చెప్పావమ్మా రోహిణి, లేకపోతే ఈ మీనా ఈ తాగుబోతూ బాగా రెచ్చిపోతున్నారు అని వెనకాలనే ఇక బాలు, హలో లక్షావతి, నువ్వు కాసేపు సైలెంట్గా ఉంటావా, ఏంటి ఈ పార్లరమ్మ ఏదో దేశాన్ని ఉద్ధరించేసినట్టు మాట్లాడుతున్నావు, ఇద్దరిలో పార్లరమ్మ జీతం తీసుకొచ్చి ఇస్తుంది నిజమే, కానీ ఈ లక్షలు మింగేసినాడు, ఇప్పటి వరకు అందరికీ డబ్బులు ఇచ్చినట్టు బిల్డప్లు ఇచ్చాడు, ఈ ఇంటిని వాడే కష్టార్జితంతో పోషిస్తున్నట్టు తెగరెచ్చిపోయాడు, మరి దానికి సమాధానం ఏంటి అని వెనగాలనే ఇక రోహిణి, చూడు బాలు, ఈ ఇంటిలో సంపాదన నువ్వు మాత్రమే ఇచ్చావు, నీ భార్య మీనా ఏ రోజు ఏమీ ఇవ్వలేదు కదా, ఇప్పటి వరకు తను కూడా తేరగా తినింది కదా, అంతే, మనస్ ఈ ఇంటి కొడుకు, మరి అలాంటప్పుడు మనస్కి కూడా ఈ ఇంట్లో పూర్తి హక్కులు ఉంటాయి కదా అని వెనగాలనే ఇక మీనా, రోహిణి మధ్యలో నన్నెందుకు చేస్తున్నావు, అంతేలే మీనా, ఈ ఇంట్లో పనులన్నీ వీళ్ళకి ఈజీగా అయిపోతాయి కదా, ఈ ఇంట్లో చేసే పనులు కానీ ఉత్తినే ఏదో నీకు తిండి పెట్టేసినట్టు తెగ మాటలు అని వెనకాలనే ఇక రోహిణి, బాలు అని అంటుంది. ఇక సత్యం, ఒరే బాలు నువ్వు వాగుతావా, చూడమ్మా రోహిణి, మనోజ్ నీకు చెప్పకుండా ఉద్యోగం మానేసిన విషయం నీ దగ్గర దాచిపెట్టడం తప్పే, దానికి నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోయావని వీళ్ళందరూ నీకోసం వెతికారు, ఇప్పుడు వాళ్ళని ఇలా వేలెత్తి చూపించడం కరెక్ట్ కాదు, అది కాదు అంకుల్, ఇక ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేండి, మనోజ్ ఇక నీ వల్ల రోహిణి కళ్ళల్లో కన్నీళ్లు రాకూడదు, తను నీ వల్ల బాధపడకూడదు, సరేనా, త్వరగా నువ్వు ఉద్యోగం తీసుకొని తెచ్చుకొని తనని సంతోషంగా చూసుకో, సరేనన్నా, రోహిణి పద వెళ్దాం అంటూ పైకి వెళ్తారు. ఇక బాలుని, బాలు నువ్వు కూడా బాగా అలసిపోయావు, వెళ్ళి రెస్ట్ తీసుకో, అవునానా 100 కిలోమీటర్లు నేను ఒక్కడినే కార్ డ్రైవ్ చేయాలి, మధ్యలో వాడు, చాలా అలసిపోయాను, మీనా నువ్వు కూడా అలసిపోయావు రా అంటూ ఇద్దరు పైకి వెళ్తారు. ఇక ప్రభావతి, అదేంటి అలా వెళ్ళిపోయింది, వంట ఎవరు చేస్తారు, నువ్వు ఉన్నావు కదా ప్రభా, నేనా, అవును మరి ఈరోజు వంట చేయాల్సింది నువ్వే అని చెప్పి సత్యం అంటాడు. ఇక మీనా అలాగే బాలు పైకి వెళ్తారు. ఇక బాలు అయితే కాళ్ళంతా బాగా నొప్పులు వచ్చేసినాయి మీనా, వెతికి వెతికి నాకు తెలుసండి మీరు బాగా అలసిపోయారు, మీ కాలు నేను నొక్కుతూ ఉండండి, ఏ పర్వాలేదు, ఏం పర్వాలేదు ఇటు ఇవ్వండి అంటూ కాలు నొక్కుతూ ఉంటే ఇక బాలు, ప్రపంచంలో మగోడికి స్వర్గం ఉంటుంది అంటే ఇదే, ఏంటండి, అవును మరి నువ్వు ఇలా కాలు నొక్కుతూ ఉంటే ఎంత హాయిగా ఉంది తెలుసా, అవును నాకు నువ్వు కాలు నొక్కుతున్నావు, మరి నువ్వు కూడా తిరిగావు కదా, నీకు కూడా కాళ్ళు నొప్పులు వస్తూ ఉంటాయి కదా, నీ కాళ్ళు ఎవరు నొక్కుతారు,
ఇటివ్వు అంటూ బాలు అయితే మీనా కాళ్ళు కూడా ఇక పట్టుకొని నొక్కుతూ ఉంటాడు. ఇక మీనా అయితే ఏంటండి ఇది, వదలండి, వద్దు. ఏంటి, సిగ్గుపడుతున్నావా లేదంటే గారాలు పోతున్నావా ఏంటి అంటూ రొమాంటిక్గా ఇక బాలు అయితే మీనా మీదకి వెళ్తూ ఉంటాడు. మీనా సిగ్గుపడుతూ అది అది ఇది సిగ్గే అని అంటుంది. ఇక వాళ్ళిద్దరూ కూడా ఒకటవుతారు. ఇక ఉదయం అవుతుంది. ఉదయమైనాక ఇక మనోజ్ ఏమో రెడీ అవుతూ ఉంటే ఇక రోహిణి ఎక్కడికి మనోజ్ అని అంటూ ఉంటే ఇక మనోజ్, రోహిణి ఇప్పటి వరకు నేను సీరియస్గా జాబ్ కోసం ఏది కూడా ట్రై చేయలేదు. కానీ నీ కన్నీళ్ళు, నువ్వు నిన్న అలా నన్ను వదిలి వెళ్ళిపోవడం చూసి నాకు చాలా భయం వేసింది. అందుకే ఒకటి డిసైడ్ అయ్యాను, ఎలా అయినా సరే జాబ్ సంపాదించాలి. అందుకోసమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి రెడీ అవుతున్నాను. మనోజ్, నీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఇదే. నువ్వు నేను హ్యాపీగా ఉండాలి. నేను కోరుకునేది అదే. తప్పకుండా రోహిణి, నేను ఈరోజు ఎలా అయినా మంచి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి మంచి జాబ్స్లో సెలెక్ట్ అవుతాను. సరే మనోజ్ అంటూ ఇక రోహిణి మనోజ్ ఇద్దరు కూడా కిందకి వస్తారు. రాగానే ప్రభావతి, నువ్వెక్కడికి రా, మళ్ళీ పార్కుకి వెళ్తున్నావా ఏంటి అమ్మా అని కోపంగా మనోజ్ అంటాడు. ఇక రోహిణి, ఆంటీ మీరు కూడా మనోజ్ని ఇలా మాట్లాడితే ఆ బాలు ఇంకా మనోజ్ని చులకన చేసి మాట్లాడతాడు. అది కదమ్మా రోహిణి, ఆయన నువ్వు నాకు మంచి కోడలివి, నాకు ప్రేమైన కోడలివి. ఈరోజు నా కొడుకు ఇలా సంతోషంగా ఉన్నాడంటే కారణం నువ్వేనమ్మా. ఇంత పెద్ద విషయం నీ దగ్గర దాచిపెడితే కోపం వచ్చి ఇంట్లోంచి వెళ్ళిపోయావమ్మని చాలా భయమేసింది. మలేషియాలో ఉన్న మీ నాన్న దగ్గరికి వెళ్ళిపోయావమ్మని కామాక్షి నన్ను భయపెట్టేసింది. ఈ విషయం మీ నాన్నతో చెప్పలేదు కదమ్మా. మీ నాన్నకి మా మీద ఎటువంటి కోపం లేదు కదా అని అనగానే ఇక రోహిణి, నేను ఆడిన అబద్ధం ఇన్నిసార్లు నా చుట్టూ తిరుగుతుంది. అసలు మా నాన్న మలేషియాలోనే లేడన్న విషయం తెలిస్తే ఆంటీ నన్ను మనోజ్ అసలు రెస్పెక్ట్ ఇస్తారా, నా పరిస్థితి ఏమవుతుంది అని అనుకుంటూ, ఆంటీ అంటే అది మనోజ్ గురించి నేను నాన్నతో చెప్పలేదు ఆంటీ. అవునమ్మా, చాలా మంచి పని చేసావమ్మా. విదేశాల్లో ఉన్న ఆయనకి ఈ విషయం తెలిస్తే బాధపడరు. అలాగే ఇండియాకి వచ్చాక మనోజ్తో మంచి షోరూమ్ పెట్టిద్దామన్నాం కదా. ఈ విషయం తెలిస్తే ఆయన కూడా వాడికి షోరూమ్ అప్పగించరేమో. చెప్పొద్దులేమ్మా. సరేనాంటీ, చెప్పనులే. ఇంతకీ నువ్వెక్కడికి రా? ఇంటర్వ్యూకి వెళ్తున్నానమ్మా. సరేరా, ఇంటర్వ్యూలో తప్పకుండా సెలెక్ట్ అవ్వాలి అని అంటూ ఉంటే ఇక సత్యం కూడా అవునరా గట్టిగా ట్రై చేయి అని అంటూ ఉంటే ఇక అప్పుడే బాలు కిందకి వస్తాడు. వీడు గట్టిగా ట్రై చేస్తే అక్కడ ఉన్నవాళ్ళు అనవసరంగా ఇలాంటి వాడికి ఉద్యోగం ఇచ్చామే అని బాధపడాల్సి వస్తుంది. ఒరేయ్, అవునరా, నీకు ఉద్యోగం ఇచ్చిన వాళ్ళు నీ గురించి చెప్పింది అదే. నువ్వు బద్ధకస్తుడు వంట, పంచడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకు రావంట, ఎప్పుడు ఒక మూలన కూర్చుంటావు, పడుకుంటావంట. ఇలాంటి లక్షణాలున్న నీకు ఉద్యోగం ఎలా వస్తుంది అని వెనకాలే ఇక మనోజ్, చూసావమ్మా వీడు ఎలా మాట్లాడుతున్నాడో, వీడి వల్లే నేను ఈరోజు ఇలా అయిపోయాను. ఒరే బాలు, ఇంకొక్క మాట వాడి గురించి మాట్లాడినా అబ్బో ఏ ఇప్పుడు నేను మాట్లాడితే ఆ శాపనార్థాలన్నీ వీడికి తగులుతాయా? అయితే మొదటిగా వీడికి తగలాల్సిన శాపనార్థం లక్షలు మింగేసినందుకు. ఆ లక్షలు ఎప్పుడు తీసుకొస్తాడో దాని గురించి అడగండి అని అంటూ ఉంటే ఇక బీనా, ఇవ్వండి మీకు ముందు ట్రిప్కి టైం అవుతుందన్నారు కదా, ముందు టిఫిన్ చేద్దాం రండి అని వెనకాలనే ఇక ప్రభావతి, ఏంటి వాడినొక్కడనే టిఫిన్కి పిలుస్తున్నావు, మరి రోహిణిని మనోజ్ని వాళ్ళకెవరు టిఫిన్ పెడతారు అని వెనకాలనే ఇక రోహిణి, ఆంటీ నేను ఇంట్లో ఈరోజు టిఫిన్ తినను, నేను మనోజ్ బయట తినేస్తాము, మనోజ్ బయటికి వెళ్దాం పదా అని అనగానే ఇక ప్రభావతి, అది కదమ్మా అని అంటూ ఉన్న వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. ఇక మీనా వైపు కోపంగా చూస్తూ, నీ వల్లే నా కోడలు నా కొడుకు టిఫిన్ తినకుండా వెళ్ళారు. నేనేం చేస్తాను అత్తయ్య, నేను ఈయనకి టిఫిన్ పెడదానని పిలిచాను, నీకు బాగా పొగరు పట్టింది, ఇంటి ముందు పూల కొట్టు పెట్టావుగా, అందుకే కళ్ళు నెత్తికెక్కి, అందుకే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. చూడు, నువ్వు ఈరోజు పూల కొట్టు తీయడానికి వీలేదు, ఇల్లంతా కడుగు. అలాగే రోహిణి, మనోజ్, ఇక శృతి, రవి అందరి బట్టలు బోల్డ్ అని ఉన్నాయి, అన్నీ నువ్వే ఉతకాలి. అలాగే వంట కూడా నువ్వే చేయాలి. చేపల కూర, పీతల కూర, అలాగే మనోజ్కి రోహిణికి చికెన్ వేపుడు అంటే ఇష్టం, అది కూడా చెయ్యు అని వెనకాలనే ఇక బాలు, హలో లక్షవతి, ఇంకా ఏమైనా ఉన్నాయా, ఇంకా ఏమైనా చెప్పాలా అని అంటూ ఉంటే ఇక ప్రభావతి, ఇవే ఏంటి చులకనగా చేస్తున్నావు, హలో అవన్నీ మీనా చేయదు, కావాలంటే నీ ముద్దుల కోడల్ని చేసుకోమను. మీనా పూల కొట్లో ఉండాలి. మీనాకి ఈరోజు అసలే 4 ఆర్డర్లున్నాయి, అన్నీ మీనానే చూసుకోవాలి. నిన్న నీ లక్షణ మింగేసిన కొడుకు గురించి, కోడల గురించి వెతకడేసరికి నిన్న బేరం మొత్తం పోయింది. అందుకే ఈరోజు మీనా పూల కొట్లోంచి అడుగు తీసి బయట వేయదు. కావాలంటే ఆ పనులు నువ్వు చూసుకో, లేదంటే పని మనిషిని పెట్టుకో అని అనగానే, ఒరే ఏంట్రా నువ్వు అంటుంది? సత్యం ఇంకా అప్పుడే అక్కడికి వచ్చి, ప్రభా బాలు చెప్తుంది నిజమే, మీనాకి ఆర్డర్లు ఉన్నాయి,
నిన్న చాలామంది పూల కోసం వచ్చి వెళ్ళిపోయారు. ఇలా చేస్తే వాళ్ళ పూల కొట్టు బేరం ఎలా ముందుకు వెళ్తుంది? ఈ పనులన్నీ నువ్వు పని మనిషితో చేయించుకో, లేదంటే నువ్వే చేసుకో. అమ్మ మీనా, నువ్వు కూడా టిఫిన్ చేసి వెళ్ళిపోమ్మా అని అంటాడు. ఇక మీనా అయితే టిఫిన్ తినేసి పూల కొట్టు దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇక బాలు కూడా ట్రిప్ కోసం వెళ్ళిపోతాడు. ఇక ప్రభావతి వీళ్ళిద్దరి ఇంట్లో ఉన్నంత వరకు ఎవరికి మనశ్శాంతి ఉండదు. ముఖ్యంగా మనోజ్ని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడుతూనే ఉంటారు. అవును అని అనుకుంటూ ఉంటుంది. ఇక మనోజ్ అయితే చాలా దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూలకి అటెండ్ అవుతూ ఉంటాడు. కానీ మనోజ్కి ఎక్కడ కూడా జాబ్ రాదు. ఇక మనోజ్ చాలా డిసప్పాయింట్ అయిపోయి వెళ్తూ ఉంటే అప్పుడే ఒక బ్రోకర్ మనోజ్కి ఎదురుపడతాడు. ఏంటి బాబు, ఉద్యోగం కోసం వెతుకుతున్నావా? నాకు దగ్గరికి వస్తే మంచి జీతం ఉన్న ఉద్యోగం నీకు ఇప్పిస్తాను. ఏంటి సార్ మీరు అంటుంది? అంత ఈజీగా ఉద్యోగం ఎలా ఇప్పిస్తారు? ₹1,00,000 జాబ్ ఉద్యోగం కావాలా వద్దా? ₹1,00,000 నాకు కావాలి, నాకు ఇప్పిస్తారా? కాకపోతే డబ్బులు పడతాయి. నువ్వు 5,00,000 కడితే నీకు మంచి ఉద్యోగం వస్తుంది. ఆలోచించుకో. ఎల్లవయ్యా, నీలాంటి వాళ్ళని చాలామందిని చూశానులే అని అంటూ ఉంటే అప్పుడే అటుగా వెళ్తున్న ఇద్దరు, సార్ మీ వల్ల మాకు జాబ్ వచ్చింది సార్, నిజంగా ఇదంతా మీ వల్లే సార్ అని అంటూ ఉంటే మనోజ్, ఏంటి వీడి వల్ల ఉద్యోగం వచ్చిందంటున్నారు? సార్ నేను ఈరోజు నెలకి 2,00,000 సంపాదిస్తున్నానంటే మీ వల్లే, నేను నెలకి 1,50,000 సంపాదిస్తున్నానంటే మీ వల్లే అని వాళ్ళిద్దరూ కూడా ఇక పొగడేస్తూ ఉంటే మనోజ్, ఏం మాట్లాడుతున్నారు? ఇతని వల్ల మీకు ఉద్యోగం రావడం ఏంటి? ఇతను ఉద్యోగం ఇప్పించే బ్రోకర్. ఇతనికి డబ్బులు ఇస్తే మనకి నచ్చిన కంపెనీలో మనకి ఎంత జీతం కావాలో అంత జీతంతో ఉద్యోగం ఇప్పిస్తాడు. ఆయనకి నేను 5,00,000 ఇచ్చి ఉద్యోగం తెచ్చుకున్నాను. 5 నెలల్లో నా డబ్బులన్నీ నాకు వచ్చేసాయి అని వాళ్ళు చెప్తూ ఉంటే మనోజ్కి ఆశ పుడుతుంది. ఇక ఆ బ్రోకర్తో, చూడండి నాకు కూడా ఉద్యోగం కావాలి, మీరన్నట్టు ఆ 5,00,000 నేను అరేంజ్ చేస్తాను. చూడు బాబు, 2 రోజుల్లో నువ్వు 5,00,000 అరేంజ్ చేయి. నువ్వు అనుకున్న ఈ పెద్ద కంపెనీలో, టాటా కంపెనీలోనే నీకు 1,50,000 జీతం వచ్చేలా నేను చూసుకుంటాను. 1,50,000 సరే సార్ అంటూ ఇక మనోజ్ అయితే చాలా హ్యాపీగా ఇంటికి వస్తాడు. ఇక ప్రభావతి, ఏంట్రా ఇలా ఇంత త్వరగా ఇంటికి వచ్చేసావు? ఉద్యోగం వచ్చిందా? వచ్చేసిందమ్మా. ఏంట్రా నువ్వు అంటుంది? ఎంత జీతం? 1,50,000. ఒరేయ్, నువ్వు చెప్తుందంతా నిజమేనా? నెలకి 1,50,000 జీతమా? నేను అంటూనే ఉన్నానురా, నువ్వు ఖచ్చితంగా ప్రయోజకుడవుతావు, నా మాట నిలబెడతావని. నీకు పెద్ద పెద్ద చదువులు చదివించాంగా, అందుకే ఇంత ఎక్కువ జీతం. కానీ అమ్మా, ఉద్యోగం కొంచెం డబ్బులు కడితే వస్తుంది. అదేం ఉద్యోగం రా, డబ్బులు కట్టడం ఏంటి? అమ్మా, అది నాకు ఇంటర్వ్యూకి వెళ్ళాను కానీ ఏ జాబు రాలేదు. అయితే ఒక బ్రోకర్ కలిశాడు. అతనికి 5,00,000 ఇస్తే మంచి ఉద్యోగం ఇప్పిస్తాడంట. నెలకి 1,50,000. ఎలా అయినా సరే ఒక 5,00,000 చూడమ్మా. ఏంట్రా నువ్వు అంటుంది? ఇప్పటికే ఇంటి మీద అప్పుంది. ఆ బాలుగాడే అన్నీ కడుతున్నాడు. ఇప్పుడు 5,00,000 తీసుకురమ్మంటే నా వల్ల కదా అమ్మో బాబోయ్. ఇప్పటికే నేను చాలా ఇరుక్కుపోయాను. నీ వల్ల మళ్ళీ ఇంకొక తప్పు చేయను. అది కాదమ్మా, నేను చెప్పేది వినమ్మా. నేను ఎలా అయినా ఉద్యోగం తెచ్చుకోవడం నీకు కావాలా వద్దా? కావాలరా, కానీ ఎలా అంటావేంటమ్మా? మీనాకి పెట్టిన నగలు మీనా నీకు ఇచ్చేసింది కదా, వాటిని అమ్మితే 5,00,000 వస్తాయి కదా, వాటితో నేను ఉద్యోగం తెచ్చుకుంటాను. అదేంట్రా, ఈ విషయం మీ నాన్నకు తెలిస్తే అమ్మ బాబాయ్ నన్ను చంపేస్తాడు. అదేంటమ్మా, ఆ డబ్బులు నాన్న సంపాదనవే కదా, అలాంటప్పుడు నాకు ఇస్తే తప్పేముంది? అమ్మా, ఈ చిన్న పని చేయలేవా? రోహిణి నిన్ను సంతోషంగా ఉండడం కోసం నువ్వు ఈ చిన్న హెల్ప్ చేయి, ఇంకెప్పుడు నేను ఏమీ అడగను. ప్లీజ్ అమ్మా, ప్లీజ్ 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 అంటూ మనోజ్ అయితే ప్రభావతిని బ్రతిమలాడుతూ ఉంటాడు. ఇక ప్రభావతి, సరే అలాగేలే, ఏదో ఒకటి చేసి ఎప్పుడు నన్ను ఇరికిస్తూనే ఉంటావు అని చెప్పేసి ప్రభావతి అయితే అంటుంది. ఇక రేపు ఆ నగలు తీసి పక్కన పెడతాలే మీ నాన్న లేని టైంలో అని చెప్పేసి అంటుంది. ఇక మనోజ్ సరే అని అంటాడు. ఇంకా ఉదయం అవుతుంది. ఉదయమైన తర్వాత రోహిణి అందరికీ కూడా ఇక స్వీట్లు పెడుతూ ఉంటుంది. అందరూ కూడా ఇక ఆ స్వీట్స్ తింటూ, ఏంటి విశేషం, స్వీట్స్ పెడుతున్నావు అని సత్యం అంటాడు. అంకుల్, మనోజ్కి జాబ్ వచ్చింది, అందుకనే. ఏంటి, మనోజ్ అన్నయ్యకి జాబ్ వచ్చిందా అని రవి అంటాడు. ఇక బాలు, లక్షలు మింగేసినోడికి జాబ్ వచ్చిందా? ఖచ్చితంగా వీడు మళ్ళీ ఏదో నాటకాలు ఆడుతున్నాడు, వీడికి ఉద్యోగం రాదు అంతే అని అనగానే ఇక రోహిణి, బాలు నిజంగానే మనోజ్కి జాబ్ వచ్చింది, శాలరీ వింటే ఇక్కడే షాక్ అయిపోతారు మీరు. ఎంతమ్మా, ఎంత జీతం? 1,50,000 అంకుల్. ఏంటి, మనోజ్ అన్నయ్యకి 1,50,000 జీతం వస్తుందా? ఎక్కడ, ఏ కంపెనీలో? టాటా కంపెనీలో. అవునా, నిజంగానా? నమ్మలేకపోతున్నాను. అవునంకుల్, రేపే జాయినింగ్ లెటర్
ఇచ్చారంట. రేపే మనోజ్ ఆఫీస్కి వెళ్తాడు అని అనగానే ఇక అప్పుడే ప్రభావతి వీడొకడు ఉద్యోగం రాకముందే రోహిణికి ఎందుకు చెప్పాడు? వీణ్ణి ఈరోజు ఆ 5 లక్షలు కడితే కదా ఉద్యోగం వస్తుంది అన్నాడు. మరి అప్పుడే చెప్పేశాడేంటి అని మనోజ్ని ఇక ప్రభావతి సైగ చేస్తూ ఉంటే, రోహిణి అడుగుతుందమ్మా, అందుకే ఈరోజు నువ్వు ఎలాగో ఆ నగలిస్తే అమ్మేస్తాను కదా, వాటితో నేను ఉద్యోగం కడితే నాకు జాబ్ వచ్చేస్తుంది కదా, అందుకే అలా చెప్పాను, ఇస్తావు కదా అంటూ సైగ చేస్తూ ఉంటే ఇక బాలు, నాకెందుకో తేడా కొడుతుంది నాన్న. ఈ లక్షావతి అలాగే ఆ లక్షలు మింగేస్తున్నాడు, ఇద్దరు కూడా ఏంటో మాట్లాడుకుంటున్నారు మనకి వినబడకుండా. వీళ్ళ వాలకం చూస్తుంటే మళ్ళీ దేనికో టెండర్ వేసినట్టున్నారు అని అనగానే ఒక్కసారిగా మనోజ్ ప్రభావతి కంగారు పడతారు. ఇక రోహిణి అయితే, చూడు బాలు, అనవసరంగా ఈ ఇంట్లో గొడవలు పెద్దవి చేయకు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక సత్యం కూడా, బాలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, ముందు నువ్వు ప్రశాంతంగా ఉండు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక ఇంతలోకి ప్రభావతి అయితే దొంగచాటుగా మీనా నగలన్నీ కూడా ఇక మనోజ్కి ఇస్తుంది. ఇక మనోజ్ ఆ నగలు తీసుకొని షావుకారు కొట్లో తాకట్టు పెట్టడానికి వెళ్తూ ఉంటే ఒక్కసారిగా ఆ నగలు చేజారిపోయి ఇక మనోజ్ చేతిలోంచి కింద పడిపోతే, అలా పడిపోవడంతో రోహిణి ఇంట్లో అందరూ కూడా చూసేస్తారు. ఇక మనోజ్ దొరికిపోయానే అని భయపడుతూ ఉంటే ఇక రోహిణి, మనోజ్ ఈ తాలిబొట్టు, ఈ బుట్టలు, అలాగే ఈ బంగారం మీనవి కదా, నీ దగ్గరికి ఎలా వచ్చాయి? అది అది అని అంటూ ఉంటే ఇక సత్యం ఒక్కసారిగా మనోజ్ దగ్గరికి వచ్చి, ఇవి నీ దగ్గరికి ఎలా వచ్చాయరా అని అంటూ గట్టిగా నిలదీస్తూ ఉంటే ఇక బాలు, చూసారా నాన్న, వీడికి ఉద్యోగం ఇదంతా కూడా అబద్ధం. ఈ నగలు అమ్మేసి ఆ డబ్బులతో జీతం వచ్చినట్టు వీడి పెళ్ళం దగ్గర బిల్డప్ ఇద్దామనుకుంటున్నాడు. అర్థం కావట్లేదు, నా భార్య నగలు దొబ్బకెళ్తున్నావు, సిగ్గులేదురా నీకు అని అంటూ ఉంటే ఇక ప్రభావతి, ఆ అనవసరంగా ఏమీ అనొద్దు, ఆ నగలు ఇచ్చింది నేనే. ఏంటి నగలు ఇవ్వడం ఏంటి? వాడికి ఉద్యోగం రావాలి అంటే బ్రోకర్కి 5 లక్షలు కట్టాలంట, అందుకే ఈ నగలు ఎలాగో అది వేసుకోనని ఇచ్చేసిందిగా, వీటిని అమ్మేసి ఆ 5 లక్షలు కట్టమని నేనే చెప్పాను అని అనగానే ఇక బాలు, అమ్మో అమ్మో, ఈ లక్షవతి లక్షలు మింగేసినాడు, ఎంతకైనా తెగిస్తారు. నా పెళ్ళం మెళ్ళలో ఉన్న పుస్తల తాడు బుట్టలు అమ్ముకొని ఉద్యోగం తెచ్చుకుంటున్నావురా, సిగ్గులేదురా నీకు? ఏమ్మా పాలనమ్మా, నిన్న నా భర్త ఇది అది అని ఎన్ని బిల్డప్లు ఇచ్చావు, ఇప్పుడు మా మీనా నగలే కావాల్సి వచ్చాయా అని వెనకాలనే ఇక ప్రభావతి, ఒరేయ్ ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు, దీనికి ఈ నగలకి ఏ సంబంధం లేదు, ఇవి మీ నాన్న సంపాదనతో దాని మెడలో వేశాం, వద్దని అదేగా ఇచ్చేసింది, మేమైనా అడిగామేంటి? అలాంటప్పుడు దీని మీద దానికి ఎలా హక్కు ఉంటుంది? హక్కు ఉంటుంది, అలా ఉండదని ఎవరు చెప్పారు నీతో అని సుశీలమ్మ అంటుంది. ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది. ఇదేంటి ఈమెప్పుడొచ్చింది ఇక్కడికి అని అనుకుంటూ ఉంటే ఇక సుశీలమ్మ, సిగ్గులేదు నీకు, కోడల మెళ్ళ నగలు తీసి కొడుక్కి ఇస్తున్నావు, అసలు నువ్వు మనిషివేనా అని అనగానే ఇక సత్యం, అమ్మ నువ్వెప్పుడొచ్చావు? పండక్కి రమ్మంటే కుదరదన్నావు కదరా, అందుకే నేనే పండగ ముందే ఇంటికి రావాలని వచ్చేసాను. వచ్చేసరికి ఇక్కడ ఏం జరుగుతుందో చూశాను. నీ పెళ్ళం రోజు రోజుకి ఇలా తయారవుతుందేంటి? అది కదత్తయ్య, నోర్బై, ఇంటి కోడల్ని అలా పసుపు తాడుతో నిలబెట్టిందే కాకుండా దాని నగలు తీసుకెళ్ళి అమ్మ చూపుతావా? అసలు నిన్ను అమ్మా, ఇప్పుడు ప్రభా అలాగే చేస్తుంది, కానీ దీన్ని వదిలే, ముందు నువ్వు లోపలికి రా అని వెనకాలనే ఇక మీనా బామ్మకి అన్నీ కూడా ఇక పలహారాలన్నీ పెడుతూ ఉంటుంది. ఇక ఇంతలోకి రోహిణి గారు, బాగున్నారా? బాగున్నామే మనవరాలా, ఇంట్లో కోడళ్ళందరూ సంతోషంగా కనిపిస్తున్నారు, కానీ మీ అమ్మ మొహమే అలా ఉందేంటి అని మనోజ్ని అంటుంది. అది నానమ్మ, నాకు చెప్పమాకలేరా? అమ్మ మీనా, నీ మెడలో పుస్తల తాడు మీ అత్తగా లాక్కుందన్న విషయం ఇక్కడికి వచ్చాకే నాకు అర్థమైంది. కాకపోతే నేను నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటి అమ్మమ్మగారు? ఏ విషయం గురించి? నా 7 వారాల నగలు ఈ పండక్కి నేను నీకు ఇద్దామని ఇక్కడికి తీసుకొచ్చాను. మెడలో పుస్తల తాడు లేకుండా ఈ 7 వారాల నగలు ఎలా వేసుకుంటానా అని ఆలోచిస్తావేమో, అందుకే ఈసారి వచ్చిన కౌలు డబ్బులు తీసుకొని వచ్చాను. ఈ డబ్బులతో మెడలో పుస్తల తాడు చేయించుకొని ఈ 7 వారాల నగలు వేసుకో అని మీనాకి నగలు ఇస్తుంది. ఒక్కసారిగా రోహిణి అలాగే శృతి అందరూ కూడా షాక్ అవుతారు. ఇక రోహిణి అయితే, అదేంటంటీ, నేను మీనా అందరం కూడా ఈ ఇంటి కోడలమే కదా,
అలాంటప్పుడు బామ్మగారు బంగారం ముగ్గురికి సమానంగా ఇవ్వాలి కానీ మీనాకు ఒక్కరికి ఇవ్వడం ఏంటి? ఇక ప్రభావతి, అవునత్తయ్య గారు, రోహిణికి కూడా నగలు ఇవ్వాలి కదా, మీరు మీనా ఒక్కదానికే ఇవ్వటం ఏంటి? శృతికి కూడా ఇవ్వాలి కదా అని అనగానే ఇక శృతి, ఆంటీ, అలాంటి నగలు ఓల్డ్ జ్యువెలరీ నేను వేసుకోను, సో నాకు వాటి మీద పెద్దగా ఇంట్రెస్ట్ కూడా లేదు అని అంటుంది. ఇక రోహిణి, ఈ అమ్మాయి ఏంటి ఎప్పుడు చూసినా ఇలా మాట్లాడుతుంది, నగలు ఎవరైనా వద్దంటారా అని చెప్పేసి ఆంటీ అని అంటూ ఉంటే ఇక సుశీలమ్మ, చూడమ్మా, ఇది తరతరాలుగా మీ తాతలు ముత్తాతలు సంపాదించిన ఆస్తులు అయితే మీకు వాటాలు ఉంటాయి, కాకపోతే ఇది నా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన నగలు, వీటిని ఎవరికైనా నాకు నచ్చిన వాళ్ళకి ఇవ్వచ్చు, నేను ఈ నగల్ని నా మనవరాలు మీనాకి ఇవ్వాలి అనుకున్నాను, అందుకే ఇస్తున్నాను, అయినా మీ అత్తగారు నగలున్నాయికా, అవి ఎలాగో నువ్వంటే మీ అత్తగారికి ఇష్టం కాబట్టి నీకే ఇస్తుంది అని చెప్పేసి ప్రభావతికి ఇక షాక్ అయితే ఇచ్చి సుశీలమ్మ నగలన్నీ మీనాకి ఇచ్చేస్తుంది. ఇంకా ఉదయం అవుతుంది. ఉదయం అయినాక ప్రభావతి ఇక నగలన్నీ మీనా వేసుకొని వంటగదిలో వంట చేస్తున్నట్టు చూస్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అబ్బో, ఎన్ని నగలు ఎలా మెరిసిపోతున్నాయో అంటూ మీనా దగ్గరికి వెళ్ళి, ప్రభావతి, నీ నగలు చాలా బాగున్నాయే, నాకు ఒకసారి ఇస్తావా వేసుకోవడానికి? నేనెందుకు ఇస్తాను, ఇవ్వను అని మీనా ప్రభావతి మీద పెత్తనం చలాయిస్తున్నట్టు ఒక్కసారిగా ప్రభావతి కలకంటుంది. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంక ఎపిసోడ్లో.